हाई फ्रेंड्स वाइश रेसिपी चैनल की स्वागतम। ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిమ్మరసం ఎక్కువగా తాగుతున్నారా? అయితే ఈ వీడియోని మిస్ కాకుండా చూడాల్సిందే. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ బి, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉంటాయి. నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. విటమిన్ సి ఆహారాలలో రోగనిరోధక శక్తి అధికంగా కలిగించే లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. అలా విటమిన్ సి సమృద్ధిగా ఉండే నిమ్మకాయ తక్కువ ఖర్చుతోనే మనకు అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అరచక్క నిమ్మరసం కలుపుకుని త్రాగితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నిమ్మ యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంతత కలిగేలా చేస్తుంది. శరీరంలో ముఖ్యమైన అవయవం కాలేయం. కాలేయంలో విషాలను తొలగించడానికి నిమ్మరసం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చిగుళ్ళ నుండి వచ్చే రక్తస్రావాన్ని నియంత్రించడమే కాకుండా పంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. బరువు తగ్గాలని అనుకునే వారికి నిమ్మరసం ఒక అద్భుతమైన వరం అని చెప్పవచ్చు. బరువు తగ్గించడంలో నిమ్మరసం అద్భుతంగా పనిచేస్తుంది. కిడ్నీలో ఏర్పడే చిన్న చిన్న రాళ్లను నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ కరిగిస్తుంది. నిమ్మరసంలో 5% సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది నిమ్మకాయకు ఒక ప్రత్యేకమైన రుచిని కలిగిస్తుంది. నిమ్మరసం ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుందో తెలుసుకుందాం. లిమిట్గా తీసుకుంటే అన్ని రకాల ప్రయోజనాలు పొందవచ్చు. ఎక్కువ తీసుకునే విధానంలో తప్పుగా ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇప్పుడు వాటి గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. నిమ్మరసం తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. నిమ్మరసం పుల్లగా ఉండటానికి కారణం సిట్రిక్ యాసిడ్. నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉండటం వలన ఏదైనా గాయం మీద నిమ్మరసం పడితే విపరీతమైన మంట వస్తుంది. అలాంటప్పుడు నిమ్మరసం ఎక్కువగా వాడటం వలన ఏమైనా సమస్యలు వస్తాయా అనే విషయంలో చాలామందికి సందేహం ఉంటుంది. దాని గురించి వివరంగా తెలుసుకుందాం. సిట్రిక్ యాసిడ్ పంటి ఎనామిల్ మీద ప్రభావం చూపుతుంది. పంటి మీద ఉన్న ఎనామిల్ పళ్లను రక్షిస్తుంది. అలాగే దంతాల లైఫ్ను పెంచుతుంది. ఎనామిల్ దంతాలకు రక్షణ కవచం అని చెప్పవచ్చు. దంతాల మీద ఎనామిల్ సరిగ్గా లేకపోతే దంతాలు పుచ్చిపోవటం, అరిగిపోవటం వంటివి జరుగుతాయి. దంతాలపై ఎనామిల్ బాగా ఉన్నంతకాలం దంతాల సమస్యలు ఏమీ రావు. ఎనామిల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎంత వేడిని అయినా తట్టుకుంటుంది. అలాంటి ఎనామిల్ను నిమ్మరసం పాడు చేస్తుంది. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ ఎనామిల్ను తినేస్తుంది. దాంతో సమస్యలు రావడం ప్రారంభమవుతుంది. నిమ్మరసం డైరెక్ట్గా తీసుకుంటే ఎనామిల్ పాడైపోతుంది. కొంతమంది నిమ్మబద్ద మీద ఉప్పు కారం వేసుకుని తింటూ ఉంటారు. అలాంటి వారికి నిమ్మరసం డైరెక్ట్గా పంటి మీద పడుతుంది. అప్పుడు నిమ్మరసంలో ఉన్న సిట్రిక్ యాసిడ్ పంటి మీద ఉన్న ఎనామిల్ను దెబ్బతీస్తుంది. ఎప్పుడూ అలా డైరెక్ట్గా నిమ్మరసాన్ని వాడకూడదు. నిమ్మరసం పంటికి తగలగానే జివ్వుమని లాగుతుంది. అలా జివ్వుమని లాగింది అంటే నిమ్మరస ప్రభావం పంటి మీద పడినట్టే. అంతేకాకుండా చాలామంది మొలకల మీద, సలాడ్స్ మీద నిమ్మరసం ఎక్కువగా పిండేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా పళ్ళు జివ్వుమని లాగుతూ ఉంటాయి. అలా కాకుండా పంటికి ఇబ్బంది లేకుండా తక్కువ నిమ్మరసాన్ని పిండాలి. అప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. నిమ్మరసాన్ని ఎప్పుడూ డైరెక్ట్గా తీసుకోకూడదు. నిమ్మరసాన్ని నీటిలో కలిపి తీసుకోవాలి. నీటిలో కలిపినప్పుడు సిట్రిక్ యాసిడ్ ఆల్కలైన్గా మారుతుంది. అప్పుడు ఎటువంటి సమస్యలు ఉండవు. నిమ్మలో ఉండే ఆమ్ల గుణం క్షార గుణంగా మారుతుంది. రోజుకి ఒక నిమ్మకాయని మించి ఎక్కువగా తీసుకోకూడదు. ఇలా తీసుకుంటే కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాటి గురించి కూడా ఒక్కసారి తెలుసుకుందాం. నిమ్మరసం ఎక్కువగా తీసుకుంటే మూత్రాశయం అధికంగా పనిచేయాల్సి వస్తుంది. అందువల్ల దానిపై ఎక్కువగా ఒత్తిడి పడి మూత్రాశయానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చిగుళ్ళు పాడైపోతాయి. చాలామంది నిమ్మరసంలో పంచదార కలుపుకుని త్రాగుతూ ఉంటారు. ఆ పంచదార అణువుల్ని చిగుళ్లపై ఉండే బ్యాక్టీరియా తింటుంది. నాలుకపై పగుళ్ళొస్తాయి. కొన్ని రోజుల పాటు ప్రతిరోజు నిమ్మరసం తాగటం వలన నాలిక రుచి స్పందన తగ్గుతుంది. నాలుక మంట పెరుగుతుంది. అక్కడక్కడ పగుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. చాలా అసౌకర్యంగా ఉంటుంది. సరిగ్గా మాట్లాడలేరు. తినాలన్నా కష్టమైపోతుంది. ఈ విధంగా ఒక వారం రోజుల పాటు ఉంటుంది. అంతేకాకుండా నిమ్మరసాన్ని ఎక్కువగా తీసుకుంటే అల్సర్స్, గ్యాస్ సమస్యలు కూడా వస్తాయి. ఇప్పుడు చెప్పిన సమస్యలు ఉంటే నిమ్మరసం వాడకాన్ని తగ్గించాలి. సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం నిమ్మకాయ వాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిమ్మరసంలో ఉండే టైరామిన్ అనే అమినో యాసిడ్
బ్రెయిన్కు సడన్గా రక్త ప్రవాహాన్ని పెంచేస్తుంది. అందువల్ల అప్పుడు మైగ్రేన్, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి నిమ్మరసాన్ని వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒక్క రోజుకి ఒక నిమ్మకాయ తాగితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎక్కువగా విటమిన్ సి వస్తుంది కదా అని నిమ్మరసాన్ని ఎక్కువగా తీసేసుకోకూడదు. మన శరీరానికి సరిపడా మోతాదులో తీసుకుంటే సరిపోతుంది. నిమ్మకాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది కాబట్టి రోజుకు ఒక నిమ్మకాయ రసాన్ని పిండుకొని తాగవచ్చు. ఉదయం, సాయంత్రం గోరువెచ్చని నీటిలో అరచక్క నిమ్మరసాన్ని పిండుకొని తాగితే సరిపోతుంది. లేదా మొలకలు వాటి మీద పిండుకుని తినవచ్చు. ఒకసారి వేడి నీటిలో కలుపుకుని తాగితే మరొకసారి మొలకల మీద జల్లుకుని తినవచ్చు. ఏ విధంగానైనా రోజుకు ఒక నిమ్మకాయ మాత్రమే తీసుకోవాలి. అలాగే నిమ్మకాయని డైరెక్ట్గా తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ జాగ్రత్తలు తీసుకుని నిమ్మకాయని వాడండి. నిమ్మకాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.